అందరికీ నమస్కారం అండి. మామూలుగా నేల తల్లి రుణం కానీ, నెలలు మోసి జన్మనిచ్చిన కన్న తల్లి రుణం కానీ తీర్చుకోలేదంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా బిడ్డలుగా మనందరం ముందుండాలి. అలా చేయకపోతే మనవనిగా మన జన్మకు అర్థమే లేదు. సో అలాంటి ఓ కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటవడమే కాకుండా ఒకే నినాదంతో వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్, ఒక్కటి కోసం అందరూ, అందరి కోసం ఒక్కటి అనే నినాదంతో చేసిన యుద్ధమే ఈ రాజధాని ఫైల్స్. ఇంత మంచి అవకాశం నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, సార్ ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఆల్. అందరికీ నమస్కారం. ప్రెస్ వాళ్ళందరినీ చాలా ఇయర్స్ తర్వాత ఒకేసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఒక్క రీజన్ ఏమిటంటే రకరకాల జాబ్స్ కానీ లేకపోతే పనులు చేసే వర్కర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, మనం దేవుళ్ళలాగా భావిస్తున్న డాక్టర్స్ ఉన్నారు, మనకి చదువులు నేర్పిస్తున్న టీచర్స్ ఉన్నారు. అలాగే ఇలా మనం బ్రతకాలి, ఇలా బ్రతకకూడదు అని సినిమా చేసి చూపిస్తున్న సినిమా వాళ్ళు ఉన్నారు. కానీ జాబ్లోనే లేకపోతే పనిలోనే, వర్కర్స్లోనే గొప్ప వర్క్ ఏమిటని అడిగితే నేను నిస్సంశయం చెప్తాను, అది రైతులు అండి. మనకి అన్నం ఇస్తున్న రైతులే. సో ఈ పిక్చర్లో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కన్నా, అదృష్టం కన్నా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా చాలా చాలా. సో నన్ను ఈ పిక్చర్కి పిలిచిన ప్రొడ్యూసర్ గారికి, భాను గారికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అమరావతి రైతు సోదరులు సోదరులమ్మలందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ, మా ఈ తొలి అడుగు సినిమా అంటే, నేను ఈ సినిమా రంగంలోకి వచ్చింది సినిమా అనే ఒక సామాజిక బాధ్యతని భావించి వచ్చాను. ఏదన్నా మనం తీసి సమాజానికి అందజేస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఒక రైతు బిడ్డని. రైతుల కష్టం చూసి, రైతులు పడుతున్నటువంటి వ్యధ చూసి నా వంతుగా నేను ఏదన్నా చేయాలి. అలాగే మీడియాలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, 24 ఏళ్ళ నుంచి. దాని ఎక్స్టెన్షన్గా సినిమాలో కూడా వద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం చూసాం, వాళ్ళ బాధ చూసాం, వాళ్ళ త్యాగం చూసాం. ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు భూమికి రైతుకి ఎటువంటి అనుబంధం ఉంటుందో. ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో, మెగా ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విజిషన్ మూలంగా ఆగిపోయినాయో చూసాం. అటువంటిది స్వచ్ఛందంగా ఇన్ని వేల ఎకరాల భూములు రైతులు వచ్చి ఇస్తే దాన్ని హేళన చేస్తూ వాళ్ళని క్షోభ పెట్టేది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రైతుల పక్షాన్ని తీయాలి సినిమా అనుకున్నాం. ఏ పార్టీ తరపున, ఏ పార్టీకి వ్యతిరేకంగా తీయలేదు. అక్కడ మాకు కనిపించిందల్లా రైతు కళ్ళల్లో కన్నీళ్ళు. ఆ కన్నీళ్ళుకి సమాధానంగా, కన్నీళ్లు తుడిచే విధంగా మన సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యతగా నేను ఈ సినిమా తీయించాం. ఈ సినిమాకి సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా భాను, తను బ్లడ్ పెట్టేశాడు నిజంగా చెప్పాలంటే. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ ఎలా ఉండాలి, ఎంత న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి, ఇది చూడాలి అనే ఉద్దేశంతోనే అది. ఇప్పుడు మేము మొదలుపెట్టి కూడా 2 ఏళ్ళు అయింది సినిమా. ఇంత లాంగ్ సినిమా అంటే, ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్ల పాటు షూట్ చేసిన సినిమా మాదేనే మొట్టమొదటిగా. ఇలా యాక్టర్లు, సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న పేరున్న వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే, మా వినోద్ కుమార్, మా మిత్రుడు, చిరకాల మిత్రుడు, ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు. వాణి విశ్వనాథ్ గారు, అలాగే మా అఖిల్, వీణ,
అమృతా చౌదరి, అంకిత ఠాకూర్, ఇంకా ఇక్కడ మా వర్మ కూడా ఉన్నాడు స్పెషల్ క్యారెక్టర్. సో ఇలా ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సంగీతం సమకూర్చిన మా మిత్రులు మణిశర్మ గారికి, అలాగే లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గారికి, సుద్దాల అశోక్ తేజ్ గారికి, గురుచరణ్ గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతు ఉండి ఉంటాడు. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని మీరు మన సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. జర్నలిజం అంటే ఎర్నలిజం అనే స్టేజ్కి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమాని మీరందరూ చేయూతనిచ్చి కాస్త ముందుకు తీసుకెళ్ళి మన రైతు కుటుంబాలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, నాకు మరొక్కసారి మీ అందరినీ ఈ రేపు 15వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. దాన్ని అఖండ విజయంతో రైతులకి మన సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.